నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రయోగం యువత కోసం దేశంలోనే తొలిసారిగా సంచలన నిర్ణయాలతో పాటు తనదైన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న సర్కార్ అటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఓవైపు నోటిఫికేషన్లు వేస్తూ పరీక్షలు నిర్వహిస్తుండగా మరోవైపు ప్రైవేట్ సెక్టార్లలోనూ ఉద్యోగాలు పొందేలా యువతని సిద్ధం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే సరికొత్త ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. అదే జాబ్ గ్యారంటీ స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టి యువతకు ట్రైనింగ్ ఇవ్వాలని యోచిస్తుంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేలా చర్యలకు రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. రెగ్యులర్ డిగ్రీ కోర్సులతో పాటు నైపుణ్య శిక్షణను అందించేలా బిఎఫ్ఎస్ఐ కోర్సును కూడా అదనంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ కోర్సును ప్రారంభం కానుంది. అయితే ఈ కోర్సును అందించే కళాశాలల లిస్టును రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే విడుదల చేసింది. ఉన్నత విద్యా మండలి చేత గుర్తింపబడిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఎంపిక చేయగా ఈ కాలేజీల్లో చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు మొదటగా ఈ కోర్సు కింద ట్రైనింగ్ ఇవ్వనున్నారు. యుక్పి అనే సంస్థ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని 2.5 కోట్లు అందించేందుకు ముందుకు రావడంతో పాటు సిఎస్ఆర్ నిధులు కూడా సమీకరించనుంది. అయితే ప్రస్తుతం యువత చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోవడానికి కారణం సరైన నైపుణ్యం లేకపోవడమేనని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా వేదికలపై అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రతి ఏటా లక్షల మంది పట్టభద్రులు బయటికి వస్తున్నారని, కానీ వాళ్ళందరూ ఉద్యోగాలు సాధించలేకపోవడానికి కారణం అదేనని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మార్కెట్లోకి వచ్చేటప్పుడు పూర్తి నైపుణ్యంతో వస్తే కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగాలకే కాదని, అటు ప్రైవేటు ఉద్యోగాలకు లేదా వాళ్ళే కంపెనీలు పెట్టే స్థాయికి ఎదుగుతారని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు అభిప్రాయపడ్డారు.